ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 3ను పరిశీలిద్దాం. కురుక్షేత్ర యుద్ధభూమి మధ్యలో అర్జునుడి మనసు తీవ్రమైన దుఃఖంతో గందరగోళంతో నిండిపోయింది. తన ఎదురుగా నిలబడినది శత్రువులు కాదు, తను ఎంతగానో ప్రేమించే, గౌరవించే తన తాతగారైన భీష్ముడు, గురువైన ద్రోణాచార్యుడు మరియు తన సోదరులు. వారిని చూసి అతని గాండీవం చేజారిపోతోంది. ఆ తీవ్రమైన మానసిక వేదనలో అతను తన స్నేహితుడు, మార్గదర్శి అయిన శ్రీకృష్ణుని వైపు తిరిగి తన ఆవేదనను వ్యక్తపరుస్తున్నాడు. అప్పుడు అర్జునుడు కృష్ణునితో ఇలా అన్నాడు: ఓ మధుసూదనా, ఒకవేళ వాళ్లు నన్ను చంపడానికి సిద్ధపడినా నేను మాత్రం వారిని చంపలేను. కేవలం ఈ భూమి కోసం కాదు, స్వర్గ, మర్త్య, పాతాళలోకాలు అనబడే ముల్లోకాల ఆధిపత్యం లభిస్తున్నా సరే నేను ఈ ఘోరమైన పాపం చెయ్యలేను. ఒక్కసారి ఆలోచించండి పెద్దలారా, అర్జునుడు ఎంతటి తీవ్రమైన మానసిక సంఘర్షణలో ఉన్నాడు. ముల్లోకాల ఆధిపత్యం అంటే ఈ సృష్టిలో ఊహించగలిగే అత్యున్నతమైన సంపద, అధికారం. అలాంటిదిస్తామన్నా సరే నా వాళ్ల ప్రాణాలు తీసి నేను పొందలేను అంటున్నాడు. అతని దృష్టిలో బంధువులను చంపి పొందే విజయం అత్యంత నీచమైనది. ఇది కేవలం భూమి కోసం జరిగే యుద్ధం కాదు, ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటం. కాని ఆ సమయంలో అర్జునుడికి తన బంధువుల మీద ఉన్న విపరీతమైన ప్రేమ, అంటే మోహం, ఒక క్షత్రియుడిగా తన కర్తవ్యాన్ని పూర్తిగా మరచిపోయేలా చేస్తోంది. మన నిజ జీవితంలో కూడా ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి. మనకి ఎంతో ఇష్టమైన వారి విషయంలో ఏది సరైనదో, ఏది తప్పో నిర్ణయించుకోలేక సతమతమవుతాం. మన ప్రేమ, మన బాధ్యతకు అడ్డుగా నిలుస్తుంది. అర్జునుడి ఈ మాటలు మనలో ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక సమయంలో కలిగే ఆంతరంగిక సంఘర్షణకు అద్దం పడతాయి. అతని ఈ మహావిషాదం నుండే గీత అనే జ్ఞానజ్యోతి ఉదయించింది. అతను తన సందేహాన్ని దాచుకోకుండా కృష్ణుని ముందు పెట్టాడు కాబట్టే మనందరికీ ఈ అమూల్యమైన జ్ఞానం లభించే అవకాశం కలిగింది. ఈ శ్లోకం మనకు నేర్పే ముఖ్యమైన పాఠమేమిటంటే, తీవ్రమైన భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవడం దాదాపు అసాధ్యం. మన అనుబంధాలు, ప్రేమలు చాలా విలువైనవే, కాని వాటికి అతీతంగా నిలబడాల్సిన ధర్మం ఇంకా గొప్పది. ఆ ధర్మాన్ని ఎలా తెలుసుకోవాలి, ఆ ధర్మ మార్గంలో ఎలా నడవాలి అనేదే భగవద్గీత మనకు చూపే మార్గం. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.